ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రైల్వే అకాడమీ. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి. ఓకే, మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్గా అయితే మనకి ఎగ్జామ్ షెడ్యూల్ టెంటేటివ్లీ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది. చూడండి, ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకి రైల్వే బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డ్ అని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, సెన్ నెంబర్ 1/2024 రిక్రూట్మెంట్స్ ఆఫ్ ది ఏఎల్పి టెంటేటివ్లీ టెంటేటివ్లీ అంటే ఎక్స్పెక్టెడ్ టైమ్ లైన్స్ అనేది ఇటు మెన్షన్ చేయడం అని చూడండి. అప్లికెంట్స్ టు ది పోస్ట్ ఆఫ్ ఏఎల్పి నోటీస్డ్ అండర్ సెన్ 2024 అవేర్ దట్ డేట్ సబ్మిషన్స్ ఆఫ్ ది అప్లికేషన్స్ అని ఇక్కడ ఈ టైంలో సబ్మిషన్ చేయడం జరిగింది. దే ఆర్ అడ్వైజ్డ్ టు కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ది అప్లయింగ్ ఇయర్లీ ఎనీ లాస్ట్ మినిట్ రష్ అండ్ నెట్వర్క్ కంజనేషన్స్. ఓకే, అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, టెంటేటివ్లీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటున్నట్టే ది CBT1 ఎగ్జామ్స్ పోస్ట్ ఆర్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ హెల్డ్ బిట్వీన్ జూన్ అండ్ ఆగస్ట్ మధ్యలో అయితే ఎగ్జామ్స్ అనేవి అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. మనకు రీసెంట్గా ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరైనా చేసుకున్నారా 31st డేట్ ఉంది, అది కూడా ఏమైనా ఉంటే చేసుకోండి, అది కూడా చేంజ్ చేసుకోండి. మీకు ఏమైనా మెయిల్కి నార్మల్ మెసేజ్ వచ్చినట్లయితే అలా మన టెక్నీషియన్ కూడా ఇచ్చి అది కూడా చేంజ్ చేసుకోండి. అయితే ఇక్కడ చూడండి, జూన్ అండ్ ఆగస్ట్ మధ్యలో అయ్యే అవకాశం ఉందని చెప్పాడు అనమాట CBT1కి ఇంకా ఒక్క 1 మంత్, ఇది మే మంత్. జూన్ అండ్ ఆగస్ట్ అయితే జూన్, జూలై, ఆగస్ట్ ఒక 3 మంత్స్, మినిమం ఒక 2 మంత్స్ వేసుకోండి. ఈ 2 మంత్స్ కూడా బాగా గట్టిగా హార్డ్ వర్క్ అయితే చేయండి. CBT1 క్రాక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎగ్జామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ షెడ్యూల్ అందరూ కూడా వెయిట్ చేయకండి. ఎగ్జామ్ షెడ్యూల్ వస్తుంది, మీ ప్రిపరేషన్ మీద అయితే మీరు ఇంట్రెస్ట్ అనేది పెట్టండి. ఓకేనా? అయితే మన స్టూడెంట్ CBT2 వచ్చేమో ది సెకండ్ CBT2 ఎగ్జామ్స్ ఆర్ టెంటేటివ్లీ షెడ్యూల్ టు టేక్ ప్లేస్ ఇన్ సెప్టెంబర్. ఇదైతే పక్కా సెప్టెంబర్ మంత్లో అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. చూడండి, యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT అంటే మనకు సైకో టెస్ట్ అంటారు కదా, అదనేది నవంబర్లో ఉండే అవకాశం అనేది ఉందన్నమాట. ఓకేనా? అయితే నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఆఫ్టర్ సైకో టెస్ట్ తర్వాత షార్ట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిలీజ్డ్ నవంబర్ అండ్ డిసెంబర్. ఇది కూడా నవంబర్ అండ్ డిసెంబర్లో కూడా అంటే CBAT సైకో టెస్ట్ అవగానే నవంబర్ అండ్ డిసెంబర్లో ఇది కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే చూడండి, ఇక్కడ ఏమంటానంటే ప్లీజ్ నోట్ ది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ నెక్స్ట్ సైకిల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ప్రొవిజనల్లీ ప్లానర్ ఇష్యూ జనవరి 2025లో కూడా జనవరిలో అయితే టెంటేటివ్లీ ఈ రైల్వే బోర్డు రిలీజ్ చేసిన టైం టేబుల్ ప్రకారం 2025లో జనవరిలో అయితే మళ్ళీ వేకెన్సీ అయితే వచ్చే అవకాశం అనేది ఉందనేది నోటీస్లో పేర్కొన్నారు. ఓకేనా? చూడండి, అందరు కూడా టైం అయితే ఏం లేదు, అందరూ కూడా ప్రిపరేషన్ చేయడానికి ట్రై చేయండి, కొంచెం హార్డ్గా ప్రిపేర్ చేయండి. ఓకేనా? ముందుగా ఎవరైనా మా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ ఛానల్ ఉపయోగపడితే అందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.